నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయంపై వైసీపీ పూర్తిగా విస్మరించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శ. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 100 కోట్ల బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వ సిబిఐతో సమగ్ర వీక్షణ జరిపించాలి సిపిఎం నేత జగ్గునాయుడు. ఆడుదాం ఆంధ్రకు వ్యతిరేకంగా విశాఖ తూర్పులో జనసేన నిరసన కార్యక్రమం. ప్రజల భవిష్యత్తు కోసమే యువగలం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సాగునీటి కాల్వల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అనకాపల్లిలో లోకేష్ యువగల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తనను కలిసిన గంగాదేవిపేట రైతులతో లోకేష్ మాట్లాడారు. రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో అధికారంలోకి రాగానే అన్నదాతకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. శారదా కాలువ పూడిక చేయిస్తామని లోకేష్ చెప్పారు. అనంతరం యలమంచిలి నియోజకవర్గంలోని మునగపాకలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాన్ని లోకేష్ సందర్శించారు. ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను. పాదయాత్రలో అంగన్వాడీ టీచర్స్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి నేను కలుస్తాం జరిగింది. వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా, 2014 నుంచి 19 మధ్యన మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడ్ ఎక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు. ఎందుకంటే మనందరం ఒక్కరం, మనందరం ఆంధ్రులమే. దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఓపిక వినాలి. మేనిఫెస్టోలో సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీకు తెలుసు. ఊరూరు మనలు తిరుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి తిరుగుతున్నారు, బాండ్లు ఇస్తున్నారు. గడప గడపకి వచ్చి వివరాలు సేకరించి, అంటే ఇంతమంది రైతులున్నారా, నిరుద్యోగులున్నారా, అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా. ఇది అష్యూరెన్స్. నేను చెప్తున్నా, అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా, ఎక్కడ పోతా నేను పరదాలు పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఆనాడు అంగన్వాడీ జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్టలా, కానీ పెంచినాం కదా, అవునా కదా తల్లి? అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా. అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టామా? లేదు. మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీకు మేము అండగా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా, ఏమనుకోదు. ప్రజల భవిష్యత్తు కోసమే యువగలమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగల పాదయాత్ర బుధవారం పొలిపిల్లలో ముగింపు జరగబోయే సభా కార్యక్రమం ఏర్పాటు సమీక్షించడానికి శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా భూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా ముగింపు జరగనుంది. ఎన్నికల శంఖారావం పూరించి సభగా తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రానున్నారు. దీనికోసం 16 కమిటీలు వేయడం జరిగింది. సభకి 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని తెలిపారు. టీడీపీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్లే ఇక మిగిలింది ఎన్నికలు మాత్రమేనని అన్నారు. వైసీపీ అధిష్టానంపై ఆ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. యువగల పాదయాత్ర ముగింపు సభ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే సభ అని అన్నారు. మొదట మేనిఫెస్టో విడుదల చేయాలని భావించాం, కానీ ఇది యువగలం సభ. త్వరలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికతో సభ జరగనుంది. ఆ సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలియజేశారు. సమావేశంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప, దేవినేని ఉమ, కిమిడి కళా వెంకట్రావు, బుద్ధ వెంకన్న, కొండ్రు మురళి, విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖున యువగలం ముగింపు సభ నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఆ సభ నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా జరపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసింది. ఆ సభ ద్వారే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు రేపు 2024 ఎన్నికల శంఖారావం కూడా పూరించే సభగా మేము తీసుకుంటున్నాం. దానికి రాష్ట్ర నలుచెరగల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు, కార్యకర్తలు, అన్ని వర్గాలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఆ సభ నిర్వహణ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సభ నిర్వహణకి 16 కమిటీలు వేసుకొని ఈరోజు మొదటి సమావేశాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఎవరు బాధ్యతల్ని వాళ్ళకి అప్పచెప్పాం. ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే ఆరోగ్యం బాగోలేకపోతే అంబులెన్స్, డాక్టర్ బృందాలను పెట్టడం కానీ, భోజనం కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ సభకి 6 లక్షల మంది తగ్గకుండా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రొసీజరే జరగాలి, ఎన్నికల ప్రొసీజర్ జరగడం ఒక్కటే తప్ప ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి తోడు వైసీపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నేను ఊహించలేదు ఇంత తొందరగా ఈ విధంగా జరుగుతుందని. గత వారం 10 రోజుల నుంచి చూశారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వైసీపీ పార్టీకి కరుడు గట్టినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్నటువంటి చాలామంది ఆయన మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 కోట్ల బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వం సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయ్ డిమాండ్ చేశారు. ఎల్లమ్మ తోటలో గల సిపిఎం కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్లాంట్లు నష్టాలకు పాల్తేస్తూ అవినీతి చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను ఖండించిందని అని, విశాఖ స్టీల్ ప్లాంట్ 100 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందన్నారు. ఈ కుంభకోణంపై తక్షణం సిబిఐ చేత విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. త్వరలో సిబిఐ విజిలెన్స్ అధికారులను కలిసి సిపిఎం ఫిర్యాదు చేస్తుందని తెలియజేస్తున్నామని వివరించారు. సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్కేఎస్వి కుమార్, 78వ కార్పొరేటర్ బి గంగారావు పాల్గొన్నారు. స్టీల్ని అమ్మడం కానీ ఈ ప్రక్రియ అంతా కూడా డైరెక్టర్ కమర్షియల్ డిపార్ట్మెంట్ భిన్నంగా దీని డైరెక్టర్ ఆపరేషన్స్కి యాజమాన్యం బదిలీ చేసింది. ఈ ప్రక్రియని పేద సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మొత్తం ఈ వ్యవహారంలో తగ్గించి మొత్తం మార్కెట్నే నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే ఈ మార్కెట్ మీద ఆధారపడి స్టీల్ ప్లాంట్లో బొగ్గు కొనుగోలులో తీవ్ర అవకతవకలు జరిగాయి. 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. స్టీల్ యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.7 లక్షల టన్నుల కోల్ కొనుగోలు చేసింది. వాస్తవంగా ఫారిన్ కోల్ కొనుగోలు చేస్తారు, కోకింగ్ కోల్. ఇది అత్యంత నాణ్యమైనది. ప్రధానంగా ఆస్ట్రేలియా, అమెరికా, ఇండోనేషియా, రష్యా తదితర దేశాల నుంచి ఈ స్పెషల్ కోల్ని కొనుగోలు చేస్తారు. యాజమాన్యం తన దగ్గర నిధులు లేవని చెప్పని ఈ నాణ్యమైన
స్పెషల్ కోల్ అందిస్తున్నటువంటి విదేశాల నుంచి కాకుండా దేశంలో ఉన్నటువంటి ఏఎల్పిఎస్, మహేంద్ర ట్రిప్స్ వంటి లోకల్ కంపెనీలతో కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసే ముందు ఈ కోలు నాణ్యమైందా కాదా అని చెప్పని సమగ్రంగా క్వాలిటీ చూసి తనిఖీలు చేసి చేయాలి. కానీ ఆ విధంగా చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ కోల్ను ఉపయోగించే ముందు ఈ కోల్తో నాణ్యతను పరిశీలించే దానికోసం 10 పారామీటర్స్ వాళ్ళు చూస్తారు. 10 రకాల టెస్టులు చేస్తారు. ఈ 10 రకాల టెస్టుల్లో 3 రకాల టెస్టులు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ కోల్ నాణ్యమైనది కాదు, ఇది క్వాలిటీకి తీవ్రంగా నష్టం కలుగజేస్తుంది, కాబట్టి దీన్ని వాడకూడదని చెప్పని కింద స్థాయి అధికారులు చెప్తే పై అధికారులు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళ జోక్యంతో ఈ కోల్ వినియోగించే పని చేశారు. పై అధికారులు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి వీటిని వినియోగించమని చెప్పని చెప్పడంతో ఆ కోల్ వినియోగించారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మిషనరీ, స్టీల్ ప్లాంట్ మిషనరీ కొంత పాడైంది. నాసి రకం స్టీలు మార్కెట్లో రావడానికి అవకాశం ఏర్పడింది. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా స్టీల్కి ప్రత్యేకత. ప్రపంచంలోనే మార్కెట్లో వైజాగ్ స్టీల్ అంటే ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను దెబ్బతీసే విధంగా ఈ పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నది సమగ్రమైన విచారణ అనేది చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు 1086124 పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షల రూపాయల వ్యయంతో నక్కవానిపాలెం ప్రాంతంలో సిసి రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు మరియు పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నక్కవానిపాలెం 60 ఫీట్ రోడ్ జంక్షన్ వద్ద 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ కర్రీ మురళి కృష్ణారెడ్డి, 24వ వార్డు నాయకులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 24వ వార్డులో 24వ వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి సాడి పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గతంలో ఈ ప్రాంతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడి నుంచి ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞప్తుల మేరకు క్రాస్ కల్వర్ట్స్ సంబంధించి, సీసీ రోడ్ సంబంధించి ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ నిధులతో 20 లక్షల రూపాయల నిధులతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాదు ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికీ అనేక సమస్యల్ని, దీర్ఘకాలికంగా అనేక సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మమ్మల్ని ఆదేశిస్తారో ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు, వినతులు కూడా స్వీకరించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించి ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో ఈ దేశానికి ఆదర్శంగా నిలిచి పేద కుటుంబాల్లో సమానత్వాన్ని తీసుకొచ్చి పేదల అభ్యున్నతి సాధించి ఈరోజు వారి కుటుంబాల్లో ఆనందాలు నింపాము. అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, తాగునీటి సమస్యలు కానీ, వీధి దీపాలు కానీ, పార్క్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ వీటన్నిటి విషయంలోనూ కూడా ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ఆల్మోస్ట్ నార్త్ నియోజకవర్గంలో గడప గడపకి కూడా పూర్తిగా వచ్చింది. ఇక దానికి ప్రపోర్షనేట్గా గతంలో మాదిరిగా గుడ్ మార్నింగ్ నార్త్ పేరుతో వారానికి ఒక 5 వార్డ్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కూడా 49వ వార్డు, 50 వార్డులో పర్యటించడం జరిగింది. ఆ గుడ్ మార్నింగ్ నార్త్ కార్యక్రమంలో కూడా ప్రతి వార్డు కూడా పర్యటించి గతంలో ఏదైనా మనం ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏదైనా ఉండిపోతే వాటిని కూడా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించి మెరుగైన అభివృద్ధి చేయాలనేది మా అందరి లక్ష్యం.
24వ వార్డులో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అన్న శ్రీ కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు గడప గడప 124వ సచివాలయం గడప గడప అయినప్పుడు ప్రజలు విజ్ఞప్తికి రోడ్లు కల్వర్ట్లు సిసి రోడ్ల కోసం గడప గడప జీజీఎంపీలో 20 lakhs వరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరగానే పనులు పూర్తవుతున్నాయి. అలాగే 24వ వార్డులో వచ్చేసరికి పనులు సకాలంలో ప్రజల విజ్ఞప్తి మేరకు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. విశాఖ జిల్లాలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని, నిబంధనల మేరకు సాగిందని కేంద్ర ఎన్నికల సంఘ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ ఆనంద్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తనిఖీ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ లవకుష్ యాదవ్తో కలిసి నగరంలో ఆయన పర్యటించారు. అందులో భాగంగా విశాఖ పశ్చిమ దక్షిణ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల నుండి స్వీకరించిన ఫారం 6, 7, 8లను ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫారాలను సూర్యాబాగులోని జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో తనిఖీ చేశారు. సమగ్ర వివరాలతో కూడిన కొన్ని ఫారాలు మినహా మిగిలిన ఫారాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అసంపూర్తిగా ఉన్న ఫారాలను పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గృహాన్ని సందర్శించి కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా జిల్లాలో 100% పూర్తి చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, తొలగింపులు చేపట్టాల్సి వస్తే వాటిని పునఃపరిశీలించాల్సిన పిదప మాత్రమే తొలగించాలని సూచించారు. ఎటువంటి ఫిర్యాదులు తలెత్తకుండా ఉండేలా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పక్కాగా ఉండాలని ఆ దిశగా BLAలు పనిచేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ KS విశ్వనాథన్ మాట్లాడుతూ ముసాయిదా ప్రచారం నాటికి జిల్లాలో 2,17,130 మంది ఓటర్లు ఉన్నారని, తదుపరి చేర్పులు తొలగింపుల అనంతరం ఈ నెల 14వ తేదీ నాటికి 2,08,255 మంది ఓటర్లుగా ఉన్నారని చెప్పారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపడుతున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించారు. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం, అలాగే కమల్ వాచెస్ అన్న అంతే ఇష్టమని మిసెస్ యూనివర్స్ శ్వేతా శ్రద్ధ అన్నారు. అసెల్ మెట్టా కమల్ వాచెస్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా అసెల్ మెట్టా షోరూంలో సందడి చేసిన శ్వేతా శ్రద్ధ మాట్లాడుతూ బ్రాండెడ్ వ్యాపార రంగంలో దిగ్గజ కమలం వాచ్ అండ్ కో అన్నారు. అసెల్ మెట్టా బ్రాంచ్ పునఃప్రారంభంలో పాల్గొన్న లీనా మిస్ దీవా యూనివర్స్ శ్వేత శ్రద్ధ కమాల్ వాచ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు బ్రాండ్స్ వాచ్లతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్వేతా శ్రద్ధ మాట్లాడుతూ కమల్ వాచెస్ చాలా ప్రత్యేకమన్నారు. వాచ్ల అమ్మకంలో మంచి సర్వీస్ ఇస్తూ కస్టమర్ల నమ్మకంతో పొందుతున్న కమల్ వాచ్కు ఒక ప్రత్యేక బ్రాండ్ మార్క్ వేసుకుంది అన్నారు. ఒక్కసారి ఈ షోరూమ్ విజిట్ చేస్తే వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. లేటెస్ట్ మోడల్ వ్యాలెస్ మంచి ప్రైస్కు అందుబాటులో ఉండడం తనను బాగా ఆకట్టుకుందన్నారు. కమల్ వాచ్ కో MD వేణుగోపాల్ మాట్లాడుతూ 2009లో మొదటి బ్రాంచ్ విశాఖలో ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి విజయపథంలో నడుస్తుందని తెలిపారు. Yeah. So firstly, thank you so much for all the Vizag people for welcoming me with an open heart and open arms. I'm feeling like home. I'm not feeling that I'm out of Mumbai. So firstly, thank you so much for calling me here, and congratulations to you and to you for this huge store. And I can see they have millions of brands here, like
एक इंसान आएगा, that person will get confused कि कौन सा brand से कौन सा watch लेना, because they have so many varieties and I got my favorite too. I just got this one and I am already obsessed with watch. I'm obsessed with watches and I finally got my one. So all the people who are watching me right now, all the watch lovers, I really want you to come here in Vizag. And Kamal Watch, I really want you to come here in this store because यहाँ पे अगर आप एक बार आओगे, I don't feel आपको कहीं पे भी जाने की ज़रूरत है. You will get every brand, every product here, every kind of style of watches here. So what are you waiting for? जल्दी से आओ Kamal watch company and get your favorite watches from here. That's all I want to say. And best of luck and my best wishes to you. Thank you. And I'm sure जितने भी लोग हैं यहाँ पे आएंगे, they will love your brand and the different kind of watches that you have in your store. And my best wishes to you. Thank you. Namaskaram Vizag. I'm Venugopal here representing Kamal Watch Company. We have 52 branches across Telangana, Andhra Pradesh, Odisha, Maharashtra and Madhya Pradesh. Vizag was our first store out of Hyderabad in 2009. We opened the store 10 January 2009 and we have seen rapid progress in Vizag. After that we opened Vijayawada, Kakinada, Guntur, Rajahmundry, Kurnool and we are expanding other cities in Andhra Pradesh also. Thank you ma'am for coming for us. We totally renovated the showroom with good brands. As per the taste of customer is changing, we change ourselves. So customer can get from smartwatch, from fashion, from children, from marriage collection, from youth collection, all kind of watches. We got around 45-50 brands ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. ఎవరి కోసం ఏ వాచ్ కావాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్లస్ మన దగ్గర వాచ్ సర్వీస్ లేకుంటే కూడా అవి అరేంజ్ చేసి కంపెనీ నుంచి స్పేర్ పార్ట్ అరేంజ్ చేసి కూడా మనం సర్వీస్ తయారు చేస్తాం కస్టమర్స్కి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అస్, జాయినింగ్ అస్ హియర్. థ్యాంక్స్ వైజాగ్ టీమ్. ప్రగతిశీల మహిళా సంఘం అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను పురస్కరించుకుని జరిగే మహాసభలు, సెమినార్లు, ర్యాలీలను విజయవంతం చేయాలని పీడబ్ల్యూఓ రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖలోని ప్రెస్ క్లబ్ పీడబ్ల్యూఓ అర్ధ శతాబ్ది వార్షికోత్సవాల లోగోను ఆమె ఆవిష్కరించారు. ఈ మేరకు పీడబ్ల్యూఓ జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి మాట్లాడుతూ 1974 జూన్ 22న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాదుల చేతిలో అమరుడైన జార్జిరెడ్డి స్థాపించిన పీడీఎస్సీ నుండి పీడబ్ల్యూ ఏర్పడిందని తెలిపారు. 50 ఏళ్ల నిరంతర ఉద్యమ ప్రవాహంలో అనేక అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతుందని చెప్పారు. జనాభాలో సగభాగాన్ని మరొక సగభాగం అణిచి ఉంచడానికి రాజ్యం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఎలుగెత్తి చూపగలిగామని తెలిపారు. నేడు ఆర్ఎస్ఎస్, బీజేపీ కేంద్రంలో పొందిన రాజకీయ మెజారిటీకి మతాన్ని జోడించి రాజ్యాంగం స్థానంలో పితృస్వామ్యాన్ని అధికార రూపంగా మార్చివేశారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా పీడబ్ల్యూఓ ఉద్యమించి అనేక మంది తమ అమూల్యమైన జీవితాన్ని అర్పించారని గుర్తు చేశారు. ఆ అమరుల స్ఫూర్తితో జరిగే ఈ అర్ధ శతాబ్ద వార్షికోత్సవాలకు మహిళలు, ప్రజలు, ప్రజాస్వామిక పౌరులకు ఆహ్వానం పలుకుతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పీడబ్ల్యూఓ జిల్లా అధ్యక్షురాలు ఎస్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జూన్ 22వ తేదీకి 50 సంవత్సరాలు అవుతుందండి. 1974 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మతోన్మాదులకు సింహస్వప్నమైన కామ్రేడ్ జార్జిరెడ్డి యొక్క అమరత్వం ఒకవైపుకి పీడీఎస్యూకి, మరొక వైపు పీఓడబ్ల్యూకి పురుడుపోసింది. ఆనాటి నుండి ఈనాటికి వరకు 50 సంవత్సరాలుగా మహిళలు ఇంట బయట, పనిలో, బడిలో, గుడిలో, మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు మహిళలకు రక్షణ లేనితనాన్ని, అదేవిధంగా మహిళలు పోరాడి సాధించుకున్న హక్కుల్ని అమలు చేసుకోవడం కోసం, చట్టాలను అమలు చేసుకోవడం కోసం, అదేవిధంగా అన్ని రకాల సంబంధించిన పీడనలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈనాడు దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీలు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పొందిన రాజకీయ మెజారిటీకి ఈరోజు మతాన్ని కూడా జోడించి మహిళా హక్కుల్ని కాలరాస్తున్న స్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు పోరాట స్ఫూర్తి, ఏదైతే మహిళా సంఘం ఏర్పడిన దానికి ప్రధానంగా పితృస్వామికి వ్యతిరేక పోరాట ప్రధాన కర్తవ్యంతో మహిళా సంఘం అనేది ఏర్పడింది. కాబట్టి ఈరోజు మహిళా సంఘం ఏర్పడిన దానికి సంబంధించిన వాడిని పునరంకితం కావడానికి 50 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలంటి మీద స్ఫూర్తి పొంది తను పునరంకితం కావడం కోసం 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెద్ద ఎత్తున సభలు, సెమినార్లు, అదేవిధంగా ర్యాలీల రూపంలో మహిళల్లోకి, ప్రజల్లోకి, ప్రజాస్వామికవాదుల్లోకి తీసుకొని వెళ్ళి మొత్తం కూడా ఏ రాజకీయాలు మాకు వద్దని ఎవరు కూర్చున్నా కానీ ఆ రాజకీయాలు ఆ మహిళల యొక్క జీవితాన్ని అనుక్షణం ప్రభావితం చేసి తీరుతాయి. కాబట్టి మహిళలకు సంబంధించిన రాజకీయాల్లో ప్రతి వంటగత్తె ఒక రాజకీయవేత్త కావాలని లేని ఏదైతే చెప్పారో, కాబట్టి మహిళలందరూ కూడా క్షణక్షణం మారుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులన్నింటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళపై జరుగుతున్న అన్ని రకాల అణిచివేతలకు వ్యతిరేకంగా సామాజిక అణిచివేత, సామాజిక పీడన, కుటుంబ పీడన, అదేవిధంగా ఆర్థిక పీడన, అన్ని పీడనలకు వ్యతిరేకంగా మహిళలు అన్ని వర్గాల పోరాటంలో మహిళలు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ మొత్తం అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం లోగోను ఆవిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది.
గడిచిన 4.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం యువతకు చేసింది ఏమీ లేక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఓట్ల రాజకీయం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ జనసేన నాయకులు దేవర రఘు పేర్కొన్నారు. ఇలాంటి జిమ్మిక్కులతో ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం G20 సదస్సులు నిర్వహించి కోట్ల పెట్టుబడి తెచ్చేస్తామనే మోసపూరిత మాటలు చెప్పి సాధించినదేమీ అని లేదన్నారు. విశాఖ జిల్లా ఎంపీ ఎంవివి సత్యనారాయణ గెలిచి పార్లమెంట్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మాట్లాడారని ప్రశ్నించారు. ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ని వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో అందరికీ తెలియజేసేలా ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఏ రోజు అయినా యువత కోసం జాబ్ మేళాలు పెట్టి ప్రచారం చేశారా? యువతను కూడా ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజుల వ్యవధిలోనే యువత మమ్మల్ని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉపాధి లేక కార్మికులు వలసలు పోతున్నారన్నారు. నిరుద్యోగ యువత మత్తుకు అలవాటు పడుతుందన్నారు. ఉన్న ప్రైవేట్ కంపెనీలు వైసీపీకి భయపడి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. ఉద్యోగులు 10వ తేదీ తర్వాత కూడా వేతనాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షన్ రాక ఇబ్బందులు పడుతుంటే ఆంధ్ర అప్పులో కూరుకుపోయి అంధకారంలో వెళ్తుందన్నారు. ఒకవైపు పక్క రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని చూసి జాలిపడి నవ్వుకుంటుంటే అవేమీ పట్టని ముఖ్యమంత్రి యువతను తప్పుదోవ పట్టిస్తూ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ బొట్టు రమణ, జనసేన 17వ వార్డు నాయకులు శ్రీనివాస్ పట్నాయక్, టీడీపీ వార్డు ప్రెసిడెంట్ దువ్వి స్వామి, జనసేన 15వ వార్డు నాయకురాలు ఎడ్లపల్లి కళ, 10వ వార్డు నాయకులు రాజా రమేష్, 11వ వార్డు నాయకులు పల్లా అప్పలరాజు, 22వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు ఒమ్మి అప్పారావు, 22వ వార్డు జన సైనికులు రాహుల్ చౌదరి, ప్రసాద్, వాసు, గణపతి, అశోక్, శివ, గోవింద్, సాయి, కనకరాజు తదితరులు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను విశాఖ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దేవర రఘు, 22వ వార్డు విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈరోజు ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో యువతకి చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంతో యువతని ఓట్ల కోసం మభ్యపెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కావున వీళ్ళు ఈ 4.5 సంవత్సరాలు యువతకి ఏ విధంగా జాబ్ మేళాలు పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారనేది తెలియజేయాలి. ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఆటకు ఖర్చు పెట్టే ఖర్చు కన్నా వీళ్ళు ప్రచారాలకు ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువైపోయింది. ఇలా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి జగన్ ఏదైతే మీరు యువతకి ఎన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చారనేది తెలియజేయాలి. మీరు వలసలు పోయే నిరుద్యోగ యువత అంతా కూడా వలసలు పోతున్నారు మీ ఉద్యోగాలు లేక. అలానే చదువులు కంప్లీట్ అయిన ఉద్యోగులు మత్తుకి అలవాటు పడి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీరు కేవలం ఇంకొక 90 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా మీరు ఇటువంటి యువతని ఆకర్షించడానికి ఆటల పోటీలు అని చెప్పి మీరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా తప్పు. ఈ విధంగా మీరు ఇంతకుముందు సీఎం కప్ పెట్టారు, పెట్టినప్పుడు కూడా ఎంతమంది యువతని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేశారు అది మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో మొన్నటి వరకు పర్యావరణాన్ని ఇష్టాస్థరంగా నాశనం చేసి ఆ గ్రౌండ్లో ఆడుకుంటామన్న పిల్లల్ని యువతని మీరు ఆడకూడదని సెక్యూరిటీలు పెట్టి బయటికి తరిమే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఈరోజు అదే ఆడుదాం ఆంధ్ర కోసం మీరు ఏ విధంగా ఇక్కడ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ వాలంటీర్లు సచివాలయాన్ని సర్వీస్ కోసమని వాడుకుంటామని చెప్పి వాళ్ళని ఈ ఆటలకు కెప్టెన్ల కింద ఆటలకి తరలించి జనాల్ని యువతని తరలించే విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ఈ జాబ్ మేళాలు ఇలాంటివి పెట్టి యువత కోసం ఏదైనా చెయ్యాలి తప్ప, అంతేగాని ఇలాంటి ప్రచార కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో అందరికి తెలియజేసేలా ఇంత బోటపు నాటకం దేనికి? విశాఖ ఎంపీకి గెలిచిన ఎంవివి సత్యనారాయణ గారు ఈరోజు దీన్ని ప్రచారం చేయడానికి ఇంత ఫ్లెక్సీలు విశాఖ తూర్పు నియోజకవర్గం మొత్తం పెట్టారు. మీరు ఎప్పుడైనా పార్లమెంట్లో యువత కోసం జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయలేదు, దానికోసం ఏ రోజైనా మీరు మాట్లాడగలిగారు కదా? ఏదీ లేదు. కేవలం యువత భవిష్యత్తు ఈ 4.5 సంవత్సరాలు ఆడుకున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసిన ఈ మహోన్నత పార్టీలను ఈ మిత్రపక్షాలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక 90 రోజుల్లో మీరు గది తీయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైతే మీరు క్రికెట్ పెట్టారో మీకు స్టిక్కర్లు రంగులు అంటించుకోవడం అలవాటు. ఒక బాల్ మీద స్టిక్కర్ అంటించుకోండి, ఒక ఫుట్బాల్ మీద స్టిక్కర్ అంటించుకోండి. క్రికెట్ బ్యాట్ని బాల్తో కొడితే అలాగే ఎగురుతుందో మీరు మరో 3 నెలలు అలాగే ఎగిరి పడతారు తాడేపల్లి ప్యాలెస్లో. అదేవిధంగా ఫుట్బాల్ని ఈ యూత్ ఎలాగైతే తంతారో మిమ్మల్ని అదేవిధంగా మీ మంత్రుల్ని అందరినీ తన్నే రోజు త్వరలోనే ముందని ఈ జనసేన తరపున మేము అందరం తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయంపై వైసీపీ పూర్తిగా విస్మరించిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శ. విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 కోట్ల బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వ సిబిఐతో సమగ్ర వీక్షణ జరిపించాలి సిపిఎం నేత జగ్గునాయుడు.
ఆడుదాం ఆంధ్రకు వ్యతిరేకంగా విశాఖ తూర్పులో జనసేన నిరసన కార్యక్రమం. ప్రజల భవిష్యత్తు కోసమే యువగలం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.